ఇప్పుడు ఇంకా మనకు కావాల్సినవన్నీ బయటికి తీసి పెట్టుకున్నాం, హెడ్సెట్, ఐప్యాడ్ ఇవన్నీ. సో అక్కడ ఫ్యూయల్ చేస్తున్నారు కదా, మనం కూడా అడిగారు కావాలని చెప్పేసి. ఇప్పుడే మాస్టర్ ఆన్ చేసి ఫ్లాప్స్ ఇవన్నీ డౌన్ చేసి లైట్స్ ఆన్ చేసినాం. ఒకసారి చెక్ చేసాం అన్ని లైట్స్ వర్కింగ్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. హే గైస్, దిస్ ఈస్ రవిచంద్రన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ ఎయిర్బాయ్. సో గైస్, ఈరోజు అయితే మనకి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉందన్నమాట, 7 AM ఫ్లైట్. సో మామూలుగా అయితే నాకు లాస్ట్ 2-3 డేస్ నుంచి ఈవినింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి అన్నమాట, 5 o'clock అట్లా. సో ప్రతిరోజు అట్లా నైట్ లేట్ అయిపోతుంది కాబట్టి ఇంకా రాత్రి తిని పడుకునేసరికి లేట్ అయ్యేది. మళ్ళీ పొద్దునంతా పడుకుంటా, ఈవినింగ్ లేచి మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోయేవాడిని. సో ఇప్పుడేమో మళ్ళీ 7 AM ఫ్లైట్ కదా, సో సరిగ్గా నిద్ర లేదు. మెయిన్గా ఈ పైలట్స్కి ఇదే మాట మైనస్ పాయింట్, అన్ఈవెన్ స్కెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి నిద్ర సరిగ్గా ఉండదు. అండ్ ఆల్సో ఈరోజు వీడియో ఏంటంటే, మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న హాట్ టాపిక్ ఇండియా పాకిస్తాన్ వార్ గురించి. అంటే ఏమన్నా వార్ అవుతుందా ఏం కదా అని చెప్పేసి. సో దీనివల్ల మనకి ఏమన్నా పైలట్స్కి ఎఫెక్ట్ అవుతుందా, ఒకవేళ ఎఫెక్ట్ అయితే ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, అండ్ ఆల్సో జాబ్స్కి కానీ ఇంకా ఫ్యూయల్ ప్రైజెస్ కానీ ఏమైనా చేంజ్ అవుతుందా ఏం కదా అని చెప్పేసి. అండ్ ఆల్సో ఎయిర్ స్పేస్ ఇవన్నీ క్లోజ్ అవుతాయి. సో వీటన్నిటి గురించి మాట్లాడదన్నమాట. అండ్ ఆల్సో ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లో ఉన్నవాళ్ళు సాయితేజ్ అన్న, భరత్, రిత్విక్, సాక్షి, సో వీళ్ళంతా ఎలా అంటే మాకు ఇండియా గురించి చాలా బాగా, అంటే ఎప్పుడు దీని గురించి మాట్లాడుతుంటామాట. అంటే ఎలా జరుగుతుంటుంది, డెవలప్మెంట్ ఏంటి, పాలిటిక్స్ ఏంటి, ఇవన్నీ మాకు బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. సో నేను అనుకున్నాను ఒకసారి మీతో కూడా డిస్కస్ చేస్తే ఎట్లుంటుంది. సో మీకు కూడా ఒకసారి, చాలామందికి డౌట్ ఉంటుంది కదా, అంటే ఏమవుతుంది, వాయిస్ జరుగుతుందా, ఒకవేళ జరిగితే ఏం ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి. సో దాని గురించి మాట్లాడదాం ఈరోజు. సో ఇంకా లేట్ ఎందుకు, చూసేయండి. సో గైస్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చేసినాను, ఇంకా నా కోపైలట్ రాలేదు, వెయిట్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో పొద్దునే. సో అంతలోపల అబ్బాయి వచ్చేలోపు అట్లా ప్రీ ఫ్లైట్ అవన్నీ చేసుకుందాము. ఇంకా వెయిట్ చేస్తాం ఎంతసేపట్లో వస్తారు అని చెప్పేసి. ఇంకా మామూలుగా అయితే నేను అర్లీగా వస్తాను ప్రతి ఫ్లైట్కి, ఒక 20 minutes అట్లా అర్లీగా వచ్చేస్తాను. వచ్చేసి మళ్ళీ వెదర్ ఎట్లుంది ఏం కదా అన్నీ చెక్ చేసుకొని ఇక్కడ ఒకసారి, అంటే ఇంకా ప్రీ ఫ్లైట్కి దానికి దీనికి లేట్ కాకుండా, అండ్ మా తర్వాత స్కెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి లేట్ కాకుండా ముందే వచ్చేస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వెయిట్ చేస్తాము కొంతసేపు. ఇంకా అబ్బాయి వచ్చిన తర్వాత డిస్కస్ చేసి ఎక్కడికి వెళ్దాం ఏం కదా అని చెప్పేసి వెళ్ళిపోదాము. ఈరోజు అయితే మనకి 4 hours స్లాట్ ఉంది అన్నమాట, 7 to 11. సో అక్కడికి వెళ్తే బెటర్ ఏం కదా. అండ్ ఆల్సో మనం చూసుకోవాలి ఎక్కడికి వెళ్ళినా మనకి లేట్ కాకుండా. అండ్ ఆల్సో కొత్తగా వచ్చిన వాళ్ళైతే మొత్తం మన పాత వీడియోస్ అన్నీ చూడండి, ఏరోప్లేన్ ఎట్లా నడపాలి ఏం కదా, మొత్తం ఏవియేషన్లో అందరు ఎంతసేపున ఇన్ఫర్మేషన్ ఇవన్నీ తీసుకుంటారు కదా, మనమైతే మొత్తము యాక్చువల్గా చూపిస్తాం అన్నమాట. అంటే పైలట్ లైఫ్ ఎలా ఉంటుంది, స్టూడెంట్ లైఫ్ ఏమేమి జరుగుతుంటాయి, వాళ్ళ స్కెడ్యూల్స్ ఎలా ఉంటాయి ఏం కదా అని మొత్తం చూపిస్తాము. సో కొత్తగా వచ్చిన వాళ్ళైతే వెళ్ళి అన్ని వీడియోస్ చూసేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే అసలు మర్చిపోదండి. ఇప్పుడు వెళ్ళేసి ఇంకా కీస్ అవన్నీ తీసుకుందాము, దానికి కావాల్సినవి. ఇక్కడ ఫైల్ ఉంటుంది, సో ఆ కీస్ తీసుకొని ఇంకా కొంచెం ఫ్లైట్ దగ్గర వెళ్ళేసి ప్రీ ఫ్లైట్ అవన్నీ చేసి రెడీగా ఉన్నాము. పొద్దున్న వచ్చినాం కదా, సో ఎవ్వరు లేరు. సో ఇది ఉంది కదా ఫైల్, దీంట్లోనే కీస్ ఉంటాయి, ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ సంబంధించినవి ఉంటాయి అన్నమాట. సో 511 మైక్ పాప, దీంట్లో ఉంది మనకు ఫ్లైట్. లాస్ట్ ఫ్లైట్ మా అన్ననే చేసినాడు, దీంట్లో ఆల్టర్నేట్ అది పనిచేయడం లేదని చెప్పేసి వెనక్కి వచ్చేసినాడు అనమాట. సో ఇప్పుడు తీసుకుని వెళ్ళిపోదాం. ఇది అక్కడ ఉంది కదా మైక్ పాప అని చెప్పేసి, అక్కడ గ్రాఫిటీ ప్లేన్ అది కలర్గా ఉంది కదా, సో దాంట్లో ఉంది మాట ఈరోజు మనకు ఫ్లైట్ అయితే. ఇంకా వెదర్ కూడా బాగుంది చాలా బాగా. అండ్ ఆల్సో ఈరోజు నేను ఫ్లై చేసే అబ్బాయి అయితే కొత్త అబ్బాయి మాట, నేను ఎప్పుడు ఫ్లై చేయలేదు, ఎలా ఉంటాడు కూడా తెలియదు. సో అట్లా కొంతసేపు వెయిట్ చేసాము. వచ్చేసి మళ్ళీ ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ని అడగాలి, అక్కడ షెడ్యూల్లో చూసి పేరు ఈ అబ్బాయి ఇది నువ్వేనా అని చెప్పేసి అందరిని అడిగేసి ఎవరైతే ఇంకా వాళ్ళతో వెళ్ళిపోవాలి డిస్కస్ చేసుకొని. నిన్న ఈవినింగ్ అయితే నాకు మామూలుగా 5కి ఫ్లైట్ ఉండాల్సింది. సో మొన్న ఫ్లైట్కి వెళ్ళినప్పుడు, మొన్న కూడా ఈవినింగ్ 5కే ఉంది. సో వెళ్ళినప్పుడు నిన్నటిది క్యాన్సిల్ అయిపోయింది అనమాట. నేను మొన్న ఫ్లైట్లో ఉన్నప్పుడు నాకు మెయిల్ వచ్చింది. మామూలుగా అయితే మేము స్కెడ్యూల్ ముందే చెక్ చేసుకొని పెట్టుకుంటాము, అదామంటే ఏం చూస్తుంటాము మామూలుగా, ఓకే ఈరోజు ఈ టైంకి ఉందా, ఓకే ఆ టైం కల్లా ఎయిర్పోర్ట్కి వచ్చేసేయాలని చెప్పేసి. కానీ అది మొన్న ఈవినింగే క్యాన్సిల్ అయ్యింది అన్నమాట.
అందుకు నిన్న మళ్ళీ స్కూల్కి వచ్చినాను. స్కూల్కి వచ్చేసి మళ్ళీ చెక్ చేసి ఏందో బస్ షెడ్యూల్ లేదని చెప్పేసి వెయిట్ చేస్తే లేదు నాకు క్యాన్సిల్ అయిపోయింది అది అని అన్నారు. సో మళ్ళీ నేను టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇంకా లేకపోతే నిన్ననే షూట్ చేసాం అనుకున్నా ఈ వీడియో మొత్తము, ఇంట్రడక్షన్ వీడియో అవన్నీ తీసుకోండి. ఇప్పుడు ఒకసారి చూసాము ఎవరు అబ్బాయి వచ్చారు, అబ్బాయి కాదు ఒకసారి అడిగేసి ఇంకా నేను కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడే వేరే అతన్ని అడిగాను, ఇట్లా అహ్మద్ అని చెప్పేసి ఎవరో మాట అని అడిగితే అబ్బాయికి ఫోన్ చేశాడు, ఎయిర్పోర్ట్ బయట ఉన్నాడట, వస్తున్నా అన్నాడు. అంతలోపల ఇంకా నేను ప్లేన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే మనం ఫ్యూయల్ కోసం మొత్తం తిరగాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అక్కడ ఒక వెహికల్ ఉంది కదా, ఆయన ఉన్నారన్నమాట. సో ఆయన వచ్చేసి ఫిల్ చేస్తారు మనకి ఫ్యూయల్. సో అందులో మనం వెళ్ళేసి ప్రీ ఫ్లైట్ చెక్ చేసుకొని ఇంకా తర్వాత ఆయిల్ ఎంత ఉంది ఇంకా దాన్ని చెక్ చేసుకొని లేకుంటే ఫిల్ చేసుకొని రెడీగా ఉందాము, తొందరగా వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ 7 అయిపోయింది అన్నమాట. అందుకే ఇప్పుడే ఇంకా మనకు కావాల్సినవన్నీ బయటికి తీసి పెట్టుకున్నాం, హెడ్సెట్, ఐప్యాడ్ ఇవన్నీ. సో అక్కడ ఫ్యూయల్ చేస్తున్నారు కదా, మనం కూడా అడిగారు కావాలని చెప్పేసి ఒకసారి ప్యాకెట్కి చెక్ చేద్దాము ఉందో లేదో ఫ్యూయల్, లేదంటే పట్టేసుకుందాం. ప్రజెంట్ అయితే ఉంది కొంచెం, ఆ వింగ్లో కూడా చెక్ చేద్దాం. మనకి ఫుల్ ట్యాంక్స్ కావాలన్నమాట, ఫుల్ ఉంది ఇక్కడ. సో ప్రజెంట్ అయితే అవసరం లేదు, ఎందుకంటే నిన్న లాస్ట్ ఫ్లై చేసింది మా అన్ననే. జస్ట్ ఊరికే 13 minutes అలా ఫ్లై చేశారు, ఎక్కువ ఏం ఫ్లై చేయలేదు అనమాట. అందుకోసం అవసరం లేదు. సరే ఫ్యూజ్ స్టిక్ తీసుకొని చెక్ చేసాం ఎన్ని గ్యాలన్స్ ఉందని చెప్పేసి లెఫ్ట్ వింగ్లో. జస్ట్ ఇన్ కేస్. రైట్ అయితే ఫుల్ ఉంది, లెఫ్ట్లో ఎంత ఉందో చూసాం. మనకి 18 gallons దాకా ఉంది మాట. సో ప్రాబ్లంలే. ఇప్పుడు ప్రజెంట్ అక్కడికి వెళ్ళేసి ఇంక మళ్ళీ అక్కడ కొట్టించేసుకున్నాం. సో వచ్చాడు కదా ఈ అబ్బాయి, ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం. సో ఇప్పుడే చెప్పాను ఫ్యూల్ ఇంత ఉంది అని చెప్పేసి. ఇప్పుడు ఒకసారి ఆయిల్ కూడా చెక్ చేసాము. ఇంకా నువ్వే ఫ్లై చేస్తావు అన్నాడు. అవును నేనే ఫ్లై చేస్తాను అని చెప్పినాను. ఎందుకంటే ఇప్పుడు ఫ్లై చేసిన తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకోవచ్చు వచ్చేటప్పుడు, సెకండ్ లెగ్ అప్పుడు. ఆయిల్ ఎంత చెక్ చేద్దాం. ఆయిల్ 6 పైన ఉంది. ఆయిల్ 6 పైన ఉంది. మనకి మామూలుగా 4 to 6 మధ్యలో ఉండాలి. సో ప్రాబ్లం ఏం లేదు, 6 ఉంది. మళ్ళా చేతికి అయింది. ఈ చేతికి అంత అయితే ఉంటుంది, బంక అవుతుంది అంతా. మళ్ళీ లోపలికి పోయి కడుక్కొని రావాల్సి వస్తుంది, చిరాకు ఉంటుంది. ఏ మ్యాన్, వీ డోంట్ నీడ్ ఫ్యూల్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఒకసారి అంతా ప్రీఫ్లైట్ వేసుకున్నాం. ప్రజెంట్ అయితే ఆయిల్ ఫ్యూల్ అంత అయితే ఉంది. ఆయిల్ ఈజ్ 6 above. 6 above? Yeah, 6.5. What? Out of 8? 6 out of 8 or 6? It has to be like between 4 to 6. We have 6.5. 6.5 out of 4. No, it has to be between 4 to 6. 4 to 6? Yeah. Okay, it's 6.5. Yeah. Which is more. Yeah. Okay. ఇప్పుడే మాస్టర్ ఆన్ చేసి ఫ్లాప్స్ ఇవన్నీ డౌన్ చేసి లైట్స్ ఆన్ చేసినాం. ఒకసారి చెక్ చేసాం అన్ని లైట్స్ వర్కింగ్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. సైడ్ వర్కింగ్ ఉంది. కూల్. ల్యాండింగ్ లైట్స్ వర్కింగ్ ఉంది. సైడ్ వరకు. సో మాకు రిక్వైర్డ్ లైట్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ అన్ని వర్కింగ్ అయితేనే వెళ్ళాలి. కొన్ని అయితే అవసరం లేదు, కొన్ని కావాల్సి వస్తుంది పక్కా. ఇప్పుడు మళ్ళీ మాస్టర్ స్విచ్ ఆఫ్ చేసేయాలి. బీకన్ ఆన్లో ఉండాలి. మనకంతా చెక్ లిస్ట్ ఉంటుంది అన్నమాట, ఇది ఫాలో అయిపోతే చాలు. సో ప్రీఫ్లైట్ అయితే వేసినాం, మొత్తం అయితే బాగుంది.
ఇప్పుడు చోక్స్ ఉంటాయి కదా, ఈ చోక్స్ చేస్తే ఇంకా మనం వెళ్ళొచ్చు. తీసుకొని ఇంకా సైడ్కి పెట్టేసాము. సో ఇప్పుడు నేనే ఫ్లై చేస్తున్నాను అన్నమాట ఫస్ట్ లెగ్ అయితే. ఇప్పుడే ఫ్లైట్ ప్లాన్ అంతా చేసుకున్నాము. సో ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు ట్యాక్సీ చేసేటప్పుడు కానీ టేక్ ఆఫ్ చేసేటప్పుడు కానీ మోస్ట్లీ షూట్ చేయలేను, ఎందుకంటే కెమెరా పట్టుకొని నేను ఫ్లై చేయాలంటే రిస్క్. అది కాక తప్పు, నేను చేయనట్లా. ఒకవేళ సేఫ్టీ అనిపిస్తే ఓకే చేయొచ్చు. ఇప్పుడు మనం కొంచెం బిజీ ఉంటాం కాబట్టి ఇప్పుడు చేయలేను. ఒకసారి గాల్లోకి వెళ్ళిన తర్వాత క్రూజ్ చేసి అప్పుడు ట్రిమ్ చేసి దాని తర్వాత అప్పుడు మాడదాము. సో గైస్ ఇప్పుడే చెక్ చేసినాను, ఏం ట్రాఫిక్ అయితే లేదు. అందుకోసం ఇంకా నా పక్కన అబ్బాయి ఉన్నాడు అనమాట, ఇంకా అబ్బాయికి కంట్రోల్స్ ఇచ్చేసినాను. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, మామూలుగా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ వల్ల ఇప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి. సో ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసినారు. అందుకోసం అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో పాకిస్తాన్ పై నుంచి ఫ్లై చేసేవి మొత్తం చుట్టుకొని రావాలి. దానివల్ల చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతాయి, చాలా డిలేస్ అవుతాయి, చాలా ఫ్యూల్ ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఎయిర్ బస్, బోయింగ్ ఇట్లా పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని చాలా ఎక్కువ తీసుకుంటుంది అనమాట ఫ్యూల్ కన్సంప్షన్. సో ఫ్యూయల్ రేట్స్ అనేవి చాలా హైక్ అవుతాయి. అండ్ ఆల్సో మనకి కార్గోకి దానికి దీనికి చాలా ప్రాబ్లం అవుతుంది. సో మోస్ట్లీ చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వచ్చు. అండ్ ఈ ఇప్పుడు ఫ్యూయల్ రేట్స్ అన్నీ పెరుగుతాయి. అండ్ దీనివల్ల మనకి టికెట్స్ ప్రైస్ కూడా పెంచవచ్చు, ఎందుకంటే మనకి రూట్ పెరుగుతుంది. అండ్ ఆల్సో ఫ్యూయల్కి వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకోసము వాళ్ళు కవరప్ చేసుకుని మనకి టికెట్స్ ఇవన్నీ పెంచుకోవచ్చు. అండ్ ఆల్సో మనం చూసుకుంటే మనకి ఏదైనా అంటే ఇప్పుడు పైలట్ ట్రైనింగ్ ఇవన్నీ స్టార్ట్ చేయాలంటే దీనికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటే దానికి దీనికి సంబంధం ఏం లేదు, దానికి ఏమి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ మనం పాకిస్తాన్ పై నుంచి వెళ్ళే చూసుకుంటే మనము డిఫరెంట్ ఇప్పుడు మామూలుగా ఇండియాలో డొమెస్టిక్ చేస్తుంటాము. సో మనకేం ప్రాబ్లం ఉండదు అన్నమాట మెయిన్గా. అండ్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే కొంచెం ట్రావెల్ చేసే వాళ్ళకి వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అండ్ ఆల్సో ఎయిర్లైన్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే కొన్ని డిలేస్ అవుతుంటాయి. అండ్ టైం చాలా పడుతుంది. సో ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ మీరేమనుకుంటారు గైస్, అంటే వార్ జరిగితే మేలు అనుకుంటారా, జరగకుంటే మేలు అనుకుంటారా? మామూలుగా అయితే ఫినిష్ చేసి ఎంజాయ్ చేస్తే అయిపోతుంది, లేకపోతే ఎన్నేళ్ళని లాగుతాము. అండ్ ఆల్సో వాళ్ళు చేసే దాళ్ళు చూస్తూనే ఉన్నాం. సో మీకేమనిపిస్తుందో ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఇప్పుడైతే పీస్ఫుల్ ఫ్లైట్ చేసాను. సో మీకు ఏమైనా డిఫరెంట్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే కూడా నాకు ఒకసారి కామెంట్స్లో పెట్టండి, నేను ప్రతి ఒక్కటి వీడియో చేసి పెడతాను. మెయిన్గా ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్లో చాలా మందికి అవి చేసి చూపి ఇవి చేసి చూపి అని అడుగుతుంటారు కదా. సో అలా మీకు ఏమైనా కావాలంటే కామెంట్స్లో పెట్టండి, నేను మొత్తం చేస్తాను. మెయిన్గా ఏమంటే ఈ కమర్షియల్ జెట్స్ వీళ్ళంతా ఇప్పుడు వార్ జరిగింది అనుకో, ఎయిర్ స్పేస్ అన్ని చాలా క్లోజ్ అయిపోతాయి. ఇంకా దీనివల్ల అసలు హై అలర్ట్ ఏరియాస్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు జెట్స్ తిరిగేవి ఇవన్నీ ఉంటాయి, కొన్ని ఎయిర్పోర్ట్స్ బిజీ అయిపోతాయి, అట్లా చాలా ఉంటాయి, ఒకటి కాదు కదా. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము యూఎస్లో ఉన్నాం, మాకైతే ట్రైనింగ్కి దానికి ఇంకైతే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా ఇండియాలో ఉండే వాళ్ళకైతే మోస్ట్లీ సౌత్ వాళ్ళకైతే ఏం ప్రాబ్లం ఉండదు, నార్త్ వాళ్ళకి కొంచెం డౌట్. వాళ్ళకి ట్రైనింగ్ కాస్ట్ అవన్నీ పెరగచ్చాము, ఎందుకంటే వాళ్ళకు కూడా ఫ్యూయల్ ఇవన్నీ వాడతారు కదా. ఈ 100 ml ఏవియేషన్ ఫ్యూయల్ ఏవి గ్యాస్ వాడతారు వాళ్ళు కూడా. సో వాళ్ళకి కొంచెం హైక్స్ ఉంటాయి, వాళ్ళ ట్రైనింగ్ కాస్ట్ కొంచెం పెరుగుతుంది. అండ్ ఇది మరీ ఎక్కువైతే డ్రాగ్ అయితే కాదు. మోషన్ నాకు తెలిసి స్టార్ట్ అయిన వెంటనే పెరగవు, తర్వాత నిదానంగా పెరగచ్చు, వెంటనే మళ్ళీ రికవర్ అయిపోతుంది. అంటే షార్ట్ టైం హైక్ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఈ టికెట్స్ ప్రైజెస్ కానీ ఫ్యూయల్ కానీ ఇవన్నీ షార్ట్ టైం హైక్స్ ఉంటాయి, ఇవంతా లాంగ్ టైం ఏం కాదు. సో మీరేం భయపడద్దండి ఒకవేళ ఏవియేషన్ ఫీల్డ్లోకి రావాలన్నా కూడా. అండ్ ఆల్సో పైలట్ ఎలా అవ్వాలి ఏం కదా అని చెప్పేసి ఆల్రెడీ నేను వీడియో తీసాను, చూడని వాళ్ళైతే వెళ్ళి చూసేయండి. ఐకాన్స్లో మెన్షన్ చేశాను. ఇంకా ఏరోప్లేన్ ఎట్లా నడపాలి ఇవన్నీ ఆల్రెడీ షూట్ చేశాను, ఇవి కూడా పెట్టాను, వెళ్ళి చూసేయండి. ఇప్పుడైతే ప్రెజెంట్ అట్లా క్రూజ్ చేస్తున్నాం అన్నమాట. సో అక్కడ ట్రాఫిక్ ఏం లేదని చెప్పేసి అబ్బాయి కంట్రోల్ తీసుకున్నారు చెప్పిండే. మనం చెక్ లిస్ట్ పట్టుకొని ఇలా కూర్చున్నాం రికార్డ్ చేసుకుంటా.
అలా ముందర రోడ్డు ఉంది, సో అట్లా ఫాలో అవుతా వెళ్ళిపోతున్నాం దాన్ని. సో గైస్ ఇక్కడ చూడండి, ఇంతసేపు స్కై అయితే మొత్తం క్లియర్గా ఉన్నింది. సో మేము కింద ట్రాఫిక్ అవి ఇవి చెక్ చేసుకుంటానండి మా ఐప్యాడ్లో. సడన్గా అంతా మొత్తం క్లౌడ్స్ అన్నీ ఫామ్ అయిపోయినాయి అన్నమాట. మాకు డిసైడ్ చేసుకునే టైం కూడా లేదు అసలు. మొత్తం స్కై చాలా దూరం వరకు క్లౌడ్స్ వచ్చేసినాయి. సో చల్లగా ఉంటుంది లోపలైతే మొత్తము. చూడండి ఒకసారి ఎట్లుందో. అంతలో రెడ్ బుల్ తీసుకుందాం, ఇప్పుడు ఫ్యూల్ కోసం ఆపినాం. సో గైస్ ఇప్పుడే ఫ్యూలింగ్ అయితే అయిపోయింది. ఇంకా నేను ఫ్యూల్ సమ్ చేసినాను, చెక్ చేసినాను, మళ్ళీ ట్యాంక్స్ కూడా ఎక్కి పైన చెక్ చేసినాను. మొత్తం అయితే ట్యాంక్స్ అయితే ఫుల్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఆయిల్ కూడా చెక్ చేసిన, ఇంకా ఆయిల్ కూడా కరెక్ట్ ఉంది. ఇంకా అబ్బాయి వాష్రూమ్ వెళ్ళాడు, ఇంకా వచ్చిన వెంటనే వెళ్ళిపోదాము. అడుగుతాను ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఓవర్ఫ్లో చేస్తారని చెప్పేసి. ఎందుకంటే నేను ఫ్లై చేయమన్నా కూడా చేస్తాను, ఎందుకంటే కొంచెం ఊపు ఉంది ఈరోజు. పొద్దున కాబట్టి ఎనర్జీ ఉంది, ఫ్లై చేయొచ్చు. సో చూసాం, అబ్బాయి వస్తాడు, అడిగేసి ఇంకా లేదు నేను ఫ్లై చేస్తాను అంటే ఇంకా మనం పక్కన రేడియోస్ చేసాం. సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మేము ఫ్లై చేసేప్పుడు ఇంతసేపు ఫ్రీక్వెన్సీ సెట్ చేసి నార్మల్గా అట్లా సెట్ చేసి ఇట్లా పైన చూసేలోపే ఇంకా క్లౌడ్స్ ఫామ్ అయిపోతుంది అన్నమాట. మామూలుగా సరే క్లియర్ స్కై ఉంది కదా అని చెప్పేసి అట్లా ఒక ఇప్పుడు 2500 అట్లా క్రూజ్ చేస్తున్నాం అని అట్లా ఫ్రీక్వెన్సీ సెట్ చేసి కింద ట్రాఫిక్ చెక్ చేసి చూసే లోపలే వెంటనే క్లౌడ్స్ వచ్చేస్తున్నాయి. డిసెంట్ అవుదామన్నా కూడా టైం లేదు అసలు, మొత్తం పైన కింద మొత్తం ఉన్నాయి. వెంటనే మనము స్టీప్ డిసెంట్ అయితే చేయలేం కదా, ఎందుకని చెప్పేసి ఇంకా అట్లా వెళ్ళాం. క్లౌడ్స్లో కూడా బాగుంది. చూసాం, ఇప్పుడు వచ్చినాడు, ఇప్పుడు అడుగుదాం, మాట్లాడదాం. డూ యూ వాంట్ ఫ్లై, డూ యూ వాంట్ మీ టు ఫ్లై? యా ఓకే, మనమే ఫ్లై చేసాం. నో ఐఎమ్ నాట్ టైర్డ్. యా మనమే ఫ్లై చేసాం కొంచెం అట్ట. మళ్ళీ రేపు ఫ్లైట్ లేదు, అందుకోసము ఇంకా మనకి ఇట్లా ఫ్లై చేసినట్టు ఉంటుంది, బాగుంటుంది. మనకేం భయం చెప్పు, అంతా మనమే కదా. Yeah, okay. Yeah, okay. I just take the fuel in the oil. Okay, and how about the fuel? Yeah, it's a full tank. Yeah. How about the oil? Oil, it's 6. It's 6? Yeah. Okay, so good. Just quick. Yep. Flaps వచ్చేసినా కిందికి. Okay. Yeah. మళ్ళీ ఇప్పుడు ఫ్లై చేసాం. సో గైస్ మొత్తానికి అయితే ఫ్లైట్ అయిపోయింది. మొత్తం దారి ఎంబడి మొత్తం ఫుల్గా బంపీగా ఉంది. మనకు దూలు ఎక్కువ కదా, నాకున్నంత దూలు ఎవరికి ఉండదు. సో ప్రశాంతంగా ఫస్ట్ లెగ్ నేను ఫ్లై చేసిన, సెకండ్ లెగ్ వాడికి ఇవ్వచ్చు కదా, మనకు దూల కదా ఎందుకు ఇస్తాం, అందుకోసము నేను ఫ్లై చేస్తా బ్రో అని చెప్పిన. అంటే ఎనర్జీ ఉందా అన్నాడు, అంటే ఉంది అన్నాం. ఫ్లై చేసినాం, ఫుల్ దారెంబడి ఇట్లా బంపు కొడుతుంది. షోల్డర్ అయితే పోయింది. అండ్ ఆల్సో మళ్ళీ లేట్ అయితే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ వాళ్ళకి లేట్ అవుతుంది అని చెప్పేసి ఆడికి మళ్ళీ ఎక్కువ హెడ్ స్పీడ్లో వచ్చినమాట. అని ఆ స్పీడ్కి ఆ బంపీకి షోల్డర్లు అయితే మింగినాయన్నమాట. అందుకోసం ఇంకా మళ్ళీ రేపైతే ఫ్లైట్ లేదు. మామూలు అయితే లాంగ్ క్రాస్ ఉండాలి, అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉండాలి. ఇది క్యాన్సిల్ అయిపోయింది. అందుకోసం ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు, పర్లేదు. మళ్ళీ ఇప్పుడు 8 షో ఉంటుంది అన్నమాట ఇక్కడ, అందుకోసం అని చెప్పేసి. సో గైస్ మొత్తానికైతే అయిపోయింది. ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ నెక్స్ట్ వీడియో, బాయ్.